వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపటి నుంచి పులివెందుల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులు బయలుదేరనున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకోనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు వైఎస్ జగన్. పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపటి నుంచి పులివెందుల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులు బయలుదేరనున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకోనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రేపు పులివెందుల పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రోజుల పర్యటనకు పులివెందులు వెళ్లబోతున్నారు. తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి ఇక్కడ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. తొలుత కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి పులివెందులు వెళ్తారు. అక్కడ రేపు సాయంత్రం నుంచి పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలతో పాటు పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశం అవుతారు. అట్లాగే ఎల్లుండి అంటే 20వ తారీఖు కూడా అదే నియోజకవర్గంలో పర్యటనలో పాల్గొనబోతున్నారు. అనేక కార్యక్రమాలు కూడా ఇప్పటికే పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలను కూడా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉన్నాయి. అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ సంబంధిత వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా ఆయన చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అనంతరం 27వ తారీఖు తిరిగి మళ్ళీ తాడేపల్లి చేరుకోబోతున్నారు. ఆ రోజు ఉదయం అక్కడ బయలుదేరి మధ్యాహ్నానికి మళ్ళీ తాడేపల్లి చేరుకుంటారు. వాస్తవానికి కౌంటింగ్ తర్వాతే ఆయన వెళ్లాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తాడేపల్లి నివాసానికి వస్తున్న నేపథ్యంలో పులివెందులో వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని గత కొద్ది రోజులుగా వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి పార్టీ అధినేత జగన్ ఇప్పుడు తిరిగి రేపు నుంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి బయలుదేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లి మొత్తం 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో ఆయన ఉండబోతున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.